హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అమ్మోనియా సింథసిస్ అండ్ అమ్మోనియా ప్రాపర్టీస్ అనమాట. అమ్మోనియా సింథసిస్. సో అమ్మోనియా సింథసిస్ని మనం చేసే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే హేబర్స్ ప్రాసెస్ అంటాం. హేబర్స్ ప్రాసెస్లో మనం అమ్మోనియాను సింథసిస్ చేస్తామన్నమాట. అసలు ఎందుకు మనం అమ్మోనియా గురించి చదువుకోవాలి? అమ్మోనియా గురించి ఎందుకు చదువుకోవాలి అంటే ఒకసారి అమ్మోనియా యూజెస్ కనుక మనము చెక్ చేసినట్లయితే, అమ్మోనియా యూజెస్ చూసినట్లయితే, సో అమ్మోనియా మనకు ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అని గమనిస్తే ఫర్టిలైజర్స్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. లైక్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ అంటే మనము దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. యూరియా, అమ్మోనియా యూజ్ చేస్తుంటాం కదా. యూరియా ప్రిపరేషన్లో అమ్మోనియా ఉంటుందన్నమాట. సో ఫర్టిలైజర్స్లో దీన్ని యూజ్ చేస్తాం. అలాగే నైట్రిక్ యాసిడ్ సింథసిస్లో కూడా మనకు అమ్మోనియా యూజ్ అవుతుంది. సో ఇనార్గానిక్ కాంపౌండ్ అయినటువంటి నైట్రిక్ యాసిడ్ సింథసిస్లో కూడా అమ్మోనియా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ యూజ్ ఏంటంటే ఇది ఒక రిఫ్రిజరెంట్గా కూడా యూజ్ అవుతుంది. లిక్విడ్ ఫేజ్లో రిఫ్రిజరెంట్గా కూడా యూజ్ అవుతుంది. లిక్విడ్ ఫేజ్లో లిక్విడ్ అమ్మోనియాను మనము రిఫ్రిజరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ యూజెస్ ఉండబట్టి అమ్మోనియా అనేది ఇండస్ట్రియల్గా చాలా ఇంపార్టెంట్ గ్యాస్. సో అందుకు అమ్మోనియా సింథసిస్ గురించి మనము ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. మరి అమ్మోనియా సింథసిస్ని మనం హేబర్స్ ప్రాసెస్లో సింథసైజ్ చేసేటప్పుడు ఇది మొత్తం కూడా లీ చాట్లియర్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లీ చాట్లియర్ ప్రిన్సిపల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనకు తెలుసు లీ చాట్లియర్ ప్రిన్సిపల్స్ గురించి ఫస్ట్ ఇయర్లోనే మనం చదివి ఉంటామన్నమాట. సో ఒక రియాక్షన్ జరగాలంటే రియాక్టెంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలా, ప్రోడక్ట్ సైడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలా. అదే టెంపరేచర్ చూస్తే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అయితే లో టెంపరేచర్ దానికి ఫేవరబుల్గా ఉంటుంది. ఎండోథర్మిక్ రియాక్షన్ అయితే హై టెంపరేచర్ ఫేవరబుల్గా ఉంటుంది. అదే ప్రెజర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ కంటే మాలిక్యూల్స్ వాల్యూమ్ తక్కువగా ఉంది అంటే ప్రోడక్ట్ సైడ్ వాల్యూమ్ రియాక్టెంట్ సైడ్ వాల్యూమ్ కంటే తక్కువగా ఉన్నట్టుంటే అలాంటి రియాక్షన్స్కి మనం ప్రెజర్ పెంచుతాము. అదే ప్రోడక్ట్ సైడ్ కనుక మాలిక్యూల్స్ వాల్యూమ్ ఎక్కువ ఉండి రియాక్టెంట్ సైడ్ వాల్యూమ్ తక్కువగా ఉందంటే అలాంటి రియాక్షన్స్కు మనము ప్రెజర్ తగ్గిస్తాము. ఈ మూడు కండిషన్స్ బేస్ చేసుకుని లీ చాట్లియర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని అమ్మోనియా సింథసిస్ మనం చేస్తాము. సల్ఫర్ ట్రైఆక్సైడ్ సింథసిస్ కూడా చేస్తాము కాంటాక్ట్ ప్రాసెస్లో అని మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం అనమాట. సేమ్ వే అవే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇన్ అడిషన్ అమ్మోనియా సింథసిస్లో మనం అడిషనల్గా స్పీడప్ చేసుకోవడానికి రియాక్షన్ క్యాటలిస్ట్ను, దాన్ని స్పీడప్ చేసుకోవడానికి ప్రమోటర్ను కూడా యూజ్ చేస్తాం. అవే స్టెప్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సరే, అమ్మోనియా సింథసిస్ ఒకసారి రియాక్షన్ రాస్తే నైట్రోజన్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యేసి, నైట్రోజన్ గ్యాస్ అనేది హైడ్రోజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యేసి అమ్మోనియా అనేది సింథసైజ్ అవుతుంది. ఇది మనకు తెలిసిన కామన్ రియాక్షన్. ఇది రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి ఇలా రాస్తామన్నమాట. అండ్ దీంట్లో మనకు ఎంథాల్పీ ఎంత రిలీజ్ అవుతుంది అంటే అప్ టు 92 కిలోజౌల్స్ వరకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఇదేంటి? ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి దీనికి లో టెంపరేచర్ ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ వాల్యూమ్ తక్కువగా ఉంది కాబట్టి రియాక్టెంట్ సైడ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ 3 యూనిట్లు, ఇక్కడ 1 యూనిట్. అంటే రియాక్టెంట్ సైడ్ 4 యూనిట్స్ వాల్యూమ్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ 2 యూనిట్స్ వాల్యూమ్ ఉంది. కాబట్టి ప్రెజర్ పెంచితే ప్రోడక్ట్స్ వైపు రియాక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి దీనికి ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తాం, హై ప్రెజర్ ఇస్తామన్నమాట. అందుకే అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఫర్ దిస్ రియాక్షన్ లో టెంపరేచర్, ఎందుకు? ఎక్సోథర్మిక్ కాబట్టి లో టెంపరేచర్ అండ్ వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ సైడ్కు హై ప్రెజర్ లో టెంపరేచర్ హై ప్రెజర్ ఫేవర్స్ ద అమ్మోనియా సింథసిస్
అమ్మోనియా ఫామ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ సైడ్ రియాక్షన్ జరగడానికి ఫేవరబుల్గా ఉంటుంది. అయితే లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్ కొద్దిగా స్లో జరుగుతుంది కాబట్టి టెంపరేచర్ని మనం ఆప్టిమమ్ పెట్టేస్తాము. మరి ఓవర్ ప్రెషర్ ఇచ్చేసినా కూడా రియాక్షన్లో కొలాప్స్ జరిగే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ని కూడా ఆప్టిమైజ్ చేసి పెట్టేస్తాం. సో ఆప్టిమైజ్ కండిషన్స్ ఒకసారి మనము గమనిస్తే టెంపరేచరు, ప్రెషరు, సో ఎక్సోథర్మిక్ కాబట్టి లో టెంపరేచర్ ఉండాలి. కాకపోతే లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్ స్లోగా జరుగుతుంది కాబట్టి మనం టెంపరేచర్ని అప్ టు 700 to 800 కెల్విన్స్ టెంపరేచర్ ఇచ్చేస్తాం అనమాట. ప్రెషరు 200 to 300 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇచ్చేస్తాం అనమాట. మరి అప్పటికీ రియాక్షన్ స్లోగా జరుగుతుంది కాబట్టి దీనికి ఒక క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం. క్యాటలిస్ట్ అనే టాపిక్ గురించి కూడా మనము గతంలో ప్రీవియస్ చాప్టర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ క్యాటలిస్ట్ టాపిక్ వినకపోతే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేస్తే క్యాటలిస్ట్ అనే ఒక టాపిక్ ఉంటుంది, క్యాటలైటిక్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ చూస్తే క్యాటలిస్ట్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్యాటలిస్ట్గా మనము ఐరన్ను యూజ్ చేస్తాం. ఐరన్ కూడా పౌడర్ టైప్లో యూజ్ చేస్తాం అన్నమాట. అప్పటికీ రియాక్షన్ స్లోగా ఉంటుంది కాబట్టి ఒక ప్రమోటర్ను కూడా యూజ్ చేస్తాము. అంటే క్యాటలిస్ట్ని యాక్టివేట్ చేసేదాన్ని ప్రమోటర్ అంటాం అనమాట. సో క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని పెంచేదాన్ని ప్రమోటర్ అంటాం. అప్పుడు క్యాటలిస్ట్ యాక్టివిటీ పెరిగింది అంటే రియాక్షన్ ఇంకా స్పీడప్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ప్రమోటర్గా మాలిబ్డినంను మనం వాడతామన్నమాట. అందుకే ఈ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాను. టెంపరేచర్ వచ్చేసి 700 to 800 కెల్విన్స్ టెంపరేచర్ అండ్ 200 to 300 అట్మాస్ఫియర్ ప్రెషర్ అండ్ ఐరన్ క్యాటలిస్ట్ మాలిబ్డినం ప్రమోటర్. ఇలా ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ అమోనియా ఇన్ హేబర్స్ ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్లో అమోనియా సింథసిస్ అంటే వెరీ ఈజీ అండి, చాలా ఈజీ అనమాట. ఈ రకంగా మనము అమోనియాని సింథసిస్ చేస్తాం. దీనికి సంబంధించిన ఒక డయాగ్రామ్ ఉంది, అదైతే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు నేర్చుకొని డ్రా చేయాలంటే చేయొచ్చు అనమాట. మరి దీని యొక్క ప్రాపర్టీస్ మనం గమనిస్తే ఒక 3 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ప్రాపర్టీస్ అంటే ఏంటో కాదండి, దీని రియాక్షన్స్ అనమాట. ఇది వేటితో రియాక్ట్ అయ్యి ఎలాంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి, దీని నేచర్ ఎలా ఉంది అని చెప్పడమే దీని ప్రాపర్టీస్. సరే, అమ్మోనియా యొక్క వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్లో ఉన్నటువంటి త్రీ ప్రాపర్టీస్ మనం చెక్ చేస్తే వాటిలో వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ వచ్చేసి జింక్ సల్ఫేట్తో రియాక్షన్ అనమాట. అమ్మోనియా అనేది జింక్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ అమ్మోనియా సొల్యూషన్ తీసుకుంటాం. సో అమ్మోనియా సొల్యూషన్ అనమాట. ఇది అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే అమ్మోనియా సొల్యూషన్. అమ్మోనియాను వాటర్లో మిక్స్ చేస్తే అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని అమ్మోనియా సొల్యూషన్ అంటాం. అంతే కదండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ వాటర్లో మిక్స్ చేస్తే దాన్ని సొల్యూషన్ అంటాం కదా. సో ఇట్లా అమ్మోనియాను వాటర్లో మిక్స్ చేసినాం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. సో ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ జింక్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అంటే అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. జింక్ హైడ్రాక్సైడ్ సపరేట్ అవుతుంది. ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇలా ఉందన్నమాట. అమ్మోనియాను జింక్ సల్ఫేట్తో రియాక్ట్ చేస్తే అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అయింది. ఈ అమ్మోనియం సల్ఫేట్ అనేది ఫామ్ అయిందన్నమాట. మరి ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ జింక్ హైడ్రాక్సైడ్ అనేది వైట్ ప్రెసిపిటేట్ మనం పీపీటీ అని రాస్తామన్నమాట. వైట్ ప్రెసిపిటేట్ అనమాట. అదే ఈ అమ్మోనియా అనేది, సో అమ్మోనియం హైడ్రాక్సైడ్ లేదా అమ్మోనియా సొల్యూషన్ అనేది జింక్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే అమ్మోనియం సల్ఫేటు జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. జింక్ హైడ్రాక్సైడ్ వైట్ ప్రెసిపిటేట్ అని మనం చెప్పుకున్నాం అనమాట. మరి కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే ఈ అమ్మోనియా అనేది డైరెక్ట్గానే రియాక్ట్ అవుతుంది కాపర్ సల్ఫేట్తో. సేమ్ అన్నీ చూడండి అలాగే ఉన్నాయి. సో ఈ అమ్మోనియా అనేది 4 units ఆఫ్ అమ్మోనియా, 4 moles ఆఫ్ అమ్మోనియా కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యేసి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు చూపించబోయే కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంటుంది. ఇలా ఒక కాంపౌండ్ ఫామ్ అయింది, ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయింది అనమాట.
కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయింది. అమ్మోనియా అనేది కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యేసి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇది ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్, అది కూడా ఏ కలర్, డీప్ బ్లూ. ఇంకా చెప్పాలంటే డీప్ బ్లూ కలర్లో ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేసింది. మరి ఏంటిది, దీని నేమ్ ఏంటంటే టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఇక్కడ పైన ఇది నేను చెప్పామండి అమ్మోనియం సల్ఫేట్ కదా, ఇది అమ్మోనియం సల్ఫేట్ లేదా దీని స్పెల్లింగ్ ఇలా కూడా రాయొచ్చు, SULPHAT సల్ఫేట్. మరి ఇక్కడ చూస్తే టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్ ఫామ్ అయింది. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ అనమాట. ఒక బల్క్ కాంపౌండ్ అనమాట. టెట్రా అమైన్ కాపర్ 2 అంటే ఇక్కడ 2 అంటే కాపర్ ఛార్జ్ అనమాట. ఇక్కడ కాపర్కు ఛార్జ్ 2, వేలెన్సీ 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 అనేది వేలెన్సీ అనమాట. సో కాపర్కు వేలెన్సీ 2 ఉంటుంది కాబట్టి దాన్ని మెన్షన్ చేస్తున్నాం కాపర్ 2 సల్ఫేట్ అని. నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ ఉంది. దాన్ని చూస్తే సిల్వర్ క్లోరైడ్తో రియాక్షన్ అనమాట. అమ్మోనియా అనేది సిల్వర్ క్లోరైడ్తో రియాక్ట్ అయితే సో సిల్వర్ క్లోరైడ్ అనేది ఒక వైట్ ప్రెసిపిటేట్ అనమాట. ఈ వైట్ ప్రెసిపిటేట్ కాస్త ఈ అమ్మోనియా రియాక్ట్ అయ్యి ఎలాంటి కాంపౌండ్ ఫామ్ చేస్తుందంటే ఇది కూడా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఈ రకంగా కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంటుంది, ఇలా ఫామ్ అవుతుంది అనమాట. దీని పేరు ఏంటంటే ఇది కూడా ఒక కాంప్లెక్స్ కాంపౌండే. ఇది వైట్ ప్రెసిపిటేట్ కాస్త కలర్లెస్గా మారిపోతుంది అనమాట. మరి దీని నేమ్ ఏంటంటే ఇక్కడ 4 అమీన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రా అమీన్ అన్నాం. ఇక్కడ 2 అమీన్సే ఉన్నాయి కాబట్టి డై అమీన్ అంటాం అనమాట. డై అమైన్ సిల్వర్ ఇక్కడ సిల్వర్ యొక్క వేలెన్సీ 1 ఉంటుంది కాబట్టి సిల్వర్ 1 క్లోరైడ్ అంటాం అనమాట. ఇది కూడా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఓవరాల్గా ఈ 3 కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్లో అమ్మోనియం సల్ఫేట్ ఫామ్ అయింది, జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది, వైట్ ప్రెసిపిటేట్. సెకండ్ దాంట్లో కాపర్ సల్ఫేట్ అనేది ఆల్రెడీ బ్లూ కలర్లో ఉంటుంది. దాంతో రియాక్ట్ అయ్యే అమ్మోనియా టెట్రామిన్ కాపర్ సల్ఫేట్ మారి డీప్ బ్లూగా మారింది, బ్లూ నుంచి డీప్ బ్లూగా మారిపోయింది అనమాట. అదే ఇక్కడ ఉన్నటువంటి వైట్ ప్రెసిపిటేట్ అయినటువంటి సిల్వర్ క్లోరైడ్తో అమ్మోనియా రియాక్ట్ అయ్యేసి డై అమైన్ సిల్వర్ 1 క్లోరైడ్ని ఫామ్ చేసింది. అది కలర్లెస్ అనమాట. ఇది కూడా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్, ఒక బల్క్ కాంపౌండ్ అనమాట. దిస్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ అమ్మోనియా అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అమ్మోనియా. వెరీ ఈజీ అండి, ఇంపార్టెంట్ అండి. 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే క్వశ్చన్ అనమాట. సో ఓన్లీ సింథసిస్ మాత్రమే అడిగితే అది 4 మార్క్స్. ప్రాపర్టీస్ కూడా అడిగాడంటే 8 మార్క్స్ అనమాట. చాలా ఈజీ, ఇంపార్టెంట్. దీనికి ఒక డయాగ్రామ్ ఉంది. 8 మార్క్స్కి అడిగినప్పుడు డయాగ్రామ్ కూడా మీరు రఫ్గా చేయొచ్చు, దానికి 1 మార్కు అలా ఉంటుందన్నమాట. సో మేజర్ ఈ కంటెంట్ నువ్వు రాస్తే, ఇప్పుడు చెప్పబడినటువంటి కంటెంట్ కనుక రాశారంటే ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి మొత్తం చూడండి, స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. అమ్మోనియా సింథసిస్, అమ్మోనియా ప్రాపర్టీస్, జస్ట్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈజీ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ యూజెస్ కూడా ఉన్నాయి, యూజెస్ కూడా రాస్తే ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ మోడ్లో చూడండి. ఒకవేళ వీడియో స్లోగా ఉందనిపిస్తే స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూడండి. ఇంకా దీని అవసరం ఎవరికైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. అప్పటికి ఇంకా ఇన్నిసార్లు రివైజ్ చేసినప్పటికీ మీకు ఇంకా డౌట్ఫుల్గా ఉంటే మీ డౌట్ ఎక్కడుందో ఆ డౌట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కన్సల్ట్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.